మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్లో రేషన్ బియ్యం కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎంత బియ్యం మాయమైందో తేల్చారు అధికారులు. ముందు చెప్పినట్లుగా 3700 బస్తాలు కాదని 7577 బస్తాల బియ్యం మాయమైందని గుర్తించారు. ఇది తేల్చడానికి అధికారులకు నెల రోజులు పట్టింది. ఇప్పటికే కొందరు అధికారులు పేర్ని నానికి సహకరిస్తున్నారు అన్న ఆరోపణలున్నాయి. ఈ కేసు విషయంలో వారు కావాలనే తాత్సారం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటు పేర్ని నాని కుటుంబం ఇంకా అజ్ఞాతంలోనే ఉంది. ఈ కేసులో విచారణకు రావాలని పోలీసులు కోరిన పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు హాజరు కాలేదు. దీంతో మరోసారి నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నారు. మచిలీపట్నం జిల్లా కోర్టులో పేర్ని భార్య జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ నేడు విచారణకు రానుంది. దీంతో కోర్టులో ఏం జరుగుతుంది అన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ కేసు విచారణ 3 సార్లు వాయిదా పడింది. ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్ను కూడా మార్చింది. మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ సమీపంలో ఉన్న పొట్లపాలెం గ్రామంలో వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నానికి సుమారు 2 ఎకరాల్లో గోదాములున్నాయి. 2020లో ఆయన సతీమణి జయసుధ పేరుతో ఇక్కడ గోదాములను నిర్మించి పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చారు. పౌర సరఫరాల శాఖ వీటిని బఫర్ గోదాములుగా వినియోగిస్తోంది. ఇందులోనే 7000 బస్తాలకు పైగా బియ్యం మాయమైనట్లు తేలింది.